అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, చూస్తుండగానే ఈ 2020 సంవత్సరం గడిచిపోయింది. సో ఆంగ్ల నూతన సంవత్సరం 2026కి అడుగు పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇయర్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ముఖ్యంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ మాసం అంతా అంటే 2026 ఇయర్ మొత్తం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించమంటారు? ఖచ్చితంగా అమ్మా, 2026 కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని అనుకూలంగా వీళ్ళకి అంటే వడ్డించి విస్తలాంటి జీవితాన్ని మనం హ్యాపీగా తినచ్చు కూర్చొని. అలాంటి లైఫ్ అనమాట వీళ్ళది ఎప్పుడు కూడా. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసేసుకుంటారు. పర్లేదు లేదని చెప్పేసి. బాగా పాజిటివ్ ఉందనుకో ఇది మాదే అని చెప్తారు, బాగా నెగిటివ్ ఉందనుకో ఇది మాది కాదని చెప్పారు అనుకుంటారు. సో ఈ తత్వం ఉండడం మంచిది లక్షణం. అంటే యాక్చువల్లీ కుంగిపోవడం కుసించిపోవడం కంటే ఏమన్నా ఏదో బ్యాలెన్స్ చేసుకోగలగాలి. వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నా నాకు ఇది అవసరం లేదు, నేను వినట్లేదు అని చెప్పి ఏదైతే బాగా చెప్తారో వాళ్ళ దగ్గర విని సరే అమ్మాయి ఇది బాగుందని చెప్పారు కదా అని అనుకోవడంలో గొప్ప విషయం ఇది. ఇది ఒక విధంగా ఏంటంటే వీళ్ళని ఈ విషయం మనం పొగడొచ్చమాట హ్యాపీగా. చాలా మంచి వాళ్ళు, హుందాగా ఉండేవాళ్ళు వీళ్ళు. అయితే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఫలితాలు మనం తీసుకుంటే వర్ష ఫలితాలు అంటే ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఉగాది నుంచి ఉగాది తెలుసుకోవడం వల్ల, ఏదైనా క్షేత్రంలోనో అదే గుళ్ళోనో వినడం వల్ల ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ సంవత్సరం మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఇబ్బందులు వస్తాయంటే అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి మాకు ఏమో రాకుండా నువ్వే కాపాడు అంటే అక్కడ చుట్టూ ఉండే ఎనర్జీస్ ఎలా ఉంటాయి, పాజిటివ్ హై పాజిటివ్ ఎనర్జీస్. తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. అలాగే దాంతోడు అక్కడ ఉన్న పూజారి గారు వచ్చి మనకి తీర్థం ప్రసాదం సెటారి పెట్టి మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థం అని చెప్పి చదువుతూ ఉంటారు వాళ్ళు. ఈ రెండు చదవడం వల్ల ఏంటంటే మనకి అన్ని అనుకూలంగా మారిపోతాయి. ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో జనవరి నుంచి డిసెంబర్ దాకా ఫలితాలు ఇవన్నీ ఏంటంటే 2026 మొత్తం కలిపితే వచ్చిన నెంబరు 10, అంటే 0 తీస్తే 1 నెంబరు. 26 అనే ఓన్లీ తీసుకుంటే 8 నెంబరు, అంటే 1 and 8 కాంబినేషన్. అలాగే 1 నెంబర్ తీసుకుంటే కూడా ఒక రకమైన ఫలితాలు, 8 నెంబర్ తీసుకుంటే ఒక రకమైన ఫలితాలు. ఈ రెండు ఫలితాలు ఏంటి? ధర్మ పరిపాలనే. అంటే ఇక్కడ 1 నెంబరు పరిపాలన ఎప్పుడు ఎలా ఉంటుంది? సూర్య భగవానుడిది. ఎప్పుడు కూడా ఏదున్నా నిజాయితీగా ఉండాలి, ధర్మంగా చేయాలి, అప్పుడే ఆయన అనుగ్రహిస్తారు. ఇక్కడ 8 నెంబర్ ఏంటి? శని కన్మాధిపతి. సో కన్మ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నువ్వు అనుభవించాల్సింది. ఇప్పుడు నీకు ఈ క్షణం నువ్వు కాసేపు ఏడవాలి, ఖచ్చితంగా నువ్వు ఏడవలసింది. నాకు ఏడుపు రాదండి అంటే కంట్లో దూలు పడుతుంది ఆ టైంకి, ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఆ నలక కోసం చాలా కష్టపడతావు కదా, ఏడుస్తావు కదా. ఇది కన్మ అనమాట. అంటే మన కన్మ అనుభవించాలి అన్నప్పుడు అది ఎలాగైనా అనుభవించాల్సింది. అది నేను ఇంత హుందాగా ఉంటే నాకు అవసరం లేదంటే ధూళి పడుతుంది కంట్లో, లేదా ఏదైనా తినేటప్పుడు మనకి వస్తుంది కదా, తలుచుకున్నారు ఎవరు అనుకుంటే బాగా దగ్గు వస్తుంది విపరీతంగా, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాస్త కష్టపడతాం. ఇది అనుభవించేది కర్మ. అందుకని ఈ సంవత్సరం అంతా ఏంటంటే వీళ్ళకి రెండింటికి సిద్ధంగా ఉండాలి. ధర్మ పరిపాలన చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే ధర్మంగా బతికేవాళ్ళు, మనిషికి సాయం చేసేవాళ్ళు. నా పని తప్ప పక్క వాళ్ళ పనితో సంబంధం లేదు, నా పనితో నేను చేసుకుని వెళ్దాం, పక్క వాళ్ళకి ఏం జరిగింది నాకు అవసరం లేదు, పక్క వాళ్ళతో సంబంధం లేదు నాకు అనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో పక్క వాళ్ళతో ఒక సినిమాలో చూద్దాం, దాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక రకంగా ఇబ్బంది పడే అవకాశం ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఉంది. ఎందుకంటే వీళ్ళకి రాశిలో రాహువు శని భగవానుడు వక్రించి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసి ఆయన మీన రాశిలో ఉంటాడు. అంటే రాహువు శని, తర్వాత అతిచారంలో గురువు 6వ స్థానంలో. ఇక్కడ వీళ్ళకి కుంభరాశి 2వ స్థానంలో శనేశ్వరుడు, 6వ స్థానంలో గురువు. ఈ 2 గ్రహాలు ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ పని చేసినా కష్టంగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కష్టం, తర్వాత సుఖం. అందరికీ ఏంటంటే ఫస్ట్ సుఖం, తర్వాత కష్టం అనుకుంటాయి. వీళ్ళకి మాత్రం ఫస్ట్ టఫ్గా ఉంటుంది, తర్వాత ఈజీ అవుతుంది. ఉద్యోగం కొత్త ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో అందరిని అర్థం చేసుకుని కొంచెం కష్టం ఉంటుంది వీళ్ళకి. కొంతకాలం నడిస్తే కానీ అది వీళ్ళకి అనుకూలంగా మారదు. అలాగే కొత్త వ్యాపారం స్టార్టింగ్ డబ్బులు ఏం రావు, 6 నెలలు 7 నెలల దాకా నడిపిస్తూ ఉండాలి, రన్ చేస్తున్నారు దాన్ని, అప్పుడు డబ్బులు వస్తాయి వీళ్ళకి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ కుంభరాశి వాళ్ళకి ఉంది. ఇక విద్యార్థుల విషయంలో వస్తే చదువుతారు, అరకెళ్ళకి మర్చిపోతుంటారు, ఎంత చదివారో అంత మర్చిపోతుంటారు. అతిగా ఆహారం తింటూ ఉంటారు ఎక్కువ, అంటే ఎక్కువ తినాలనిపించే కోరికలు ఎక్కువ పుడుతుంటాయి. అది వండుకుని తిందాం, ఇది వండుకుని తిందాం, ఇది చేసుకుని తిందాం, ఇక్కడికి వెళ్ళి తిందాము అని చెప్పేసి ఎక్కువ తింటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే కాస్త ఎక్కువ అతిగా తింటే ఏమొస్తుంది, కాస్త రోగం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని విషయాల్లో కష్టం అనేది కనిపిస్తుంది. కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో కష్టం కనిపిస్తుంది.
ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ రంగంలో ఎప్పుడు కూడా పొద్దున్న లేచి వాళ్ళ వర్క్ వాళ్ళు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళకి ఫుట్బాల్ రాదు, అందుకు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఏదైతే వ్యాపారాలు మనకి ఎక్కువ ఏ వ్యాపారాలు అంటే ఈ స్టాక్ సంబంధించిన మార్కెట్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్త చూసి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. వెంటనే చేద్దాం వచ్చేస్తుంది అని చెప్పి చేస్తే మాత్రం ఒకేసారి ముంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఈ మాసంలో ఈ సంవత్సరంలో కలిసి ఫలితాలు. ఎందుకంటే 6వ స్థానంలో గురువు ఎప్పుడు కొన్న వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, రుణంలో పెట్టి పట్టే అవకాశం ఉంటుంది. అంటే రుణంలో అంటే చాలామంది ఒక వ్యాపారం సవ్యంగా జరుగుతున్న వ్యాపారంలో ఈ డైలీ కొంతమంది ఇలా చేతికి తీసుకుంటుంటారు అమౌంట్లు, ఈవినింగ్ అలా పంపిస్తాం, మార్నింగ్ అలా పంపిస్తాము అని చెప్పి. ఇలాంటి విషయాల్లో అలా మార్నింగ్ అలా ఇస్తాం అన్న వాళ్ళు ఎవరన్నమాట. సో అందుకే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు ఇలా ఎవరికైనా అప్పులు ఇస్తున్నారు అనుకుంటే ఆపండి. చేయబోదులుగా లేకపోతే మాకు షేర్ చేస్తున్నారు, ఈ పొద్దున ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మళ్ళీ ఇంకో అకౌంట్ మారుస్తుంటారు. ఇలాంటి వ్యాపారాలు ఏమన్నా డబ్బుతో సంబంధించిన ఏ వ్యాపారం చేస్తున్నా సరే అది కాస్త మరి ఆలోచించుకొని ప్రారంభం చేయండి. ఊరికి చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అనేది కనిపిస్తుంది. ఇంకా కుంభరాశి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఏంటంటే అప్పులు చేయకూడదు. ఈ సంవత్సరం వీళ్ళు అప్పు చేస్తే అప్పు తీరదు, ఈ జన్మకు తీరుతుంది, అలా ఉండిపోతుంది. అది క్రెడిట్ కార్డ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చేబదులైనా కావచ్చు. చేబదులు అప్పు తీసుకున్నా తీరదు, అప్పుగా తీసుకోకూడదు. ముఖ్యంగా మంగళవారాలు శనివారాలు అసలు అప్పు చేయకండి. ఒకవేళ అప్పు తీసుకునే పరిస్థితి వస్తే మంగళవారం శనివారాలు అసలు చేయకండి, చేస్తే అది తీరకుండా కష్టపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా మిగతా విషయాల్లో తీసుకుంటే స్త్రీల విషయంలో కుంభరాశి వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సంతాన యోగం అనేది కలిగే అవకాశం ఉంది. తర్వాత వ్యాపార అభివృద్ధి అనేది కాస్తంత నత్తనకు నడుస్తుంది. ఎందుకంటే ఇది గోచారీత్యా వచ్చే గ్రహస్థితులు ఈ గోచార ప్రకారం చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. కానీ పర్సనల్ జాతకంలో అనుకూలంగా ఉంటే బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఇప్పుడు కుంభరాశి అనుకుంటే పేరుతో తీసుకుంటూ కొంతమంది, నక్షత్ర వయసు తీసుకుంటారు కొంతమంది. ఈ నక్షత్రాల వయసు తీసుకునే వాళ్ళకి లగ్నం ఉంటుంది. సో లగ్నానికి రాహు ఏమయ్యాడు, శుభగ్రహమా పాపగ్రహమా ఆయన అయి ఉంటే వాళ్ళకి పాపగ్రహం కాకుండా శుభగ్రహం అయి ఉంటే యోగాలో ఉండొచ్చు. నేను చెప్పిన ఏమీ ఉండకపోవచ్చు, వాళ్ళు హ్యాపీగా సంపాదించుకోవచ్చు, బాగా బిజినెస్ ఫాస్ట్గా వెళ్ళచ్చు. అందుకే పర్సనల్ జాతకాన్ని ఒకసారి చూపించుకొని జాతకంలో ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఈ జాతక ప్రకారంగా నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చా, లేకపోతే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చా, ఉద్యోగం మారచ్చా, లేకపోతే ఇల్లు కొనుక్కోవచ్చా, ఇది ఈ స్థలం మారచ్చా, ఈ ఊరు మారచ్చా, ఇవన్నీ కూడా పర్సనల్ జాతకంలోనే వస్తాయి. గోచరీత్యా అయితే ఏం చేసినా వీళ్ళకి ఏ అడుగు వేసినా అది కష్టంగా మారుతుంది తప్ప సుఖంగా అయితే మారదు. ఇది గోచరీత్యా ఫలితాలు అనమాట. ఇది కుంభరాశి వాళ్ళకి. అమ్మ, ముఖ్యంగా మరి ఈ ఇయర్ మొత్తం అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే? ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం వీళ్ళు. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు జంట నాగులు ఉన్న ఆలయాలకు వెళ్ళడము, అక్కడ ప్రతి మంగళవారం అక్కడ స్వాములకి పాలు పోయడము, అక్కడ అభిషేకం చేయించుకోవడము, తర్వాత ప్రదక్షిణాలు చేయడము, రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం ఉంటుంది ఆ పారాయణ చేయడము, లేకపోతే శరవణ భవ అని మంత్రాన్ని చదువుకుంటూ ఉండడము, ఇవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళకి అన్ని అనుకూలం ఉంటాయి. ప్రతి మంగళవారం ఖచ్చితంగా వెళ్తూ ఉండాలి, ఇవి చేస్తూ ఉండాలి. మంగళవారాలు ముఖ్యంగా ఏంటంటే మద్యపానానికి తర్వాత తినకొని ఆహారానికి కొంచెం దూరంగా ఉండాలి. అది అంటే మద్యపానం మాంసాహారం ఈ రెండింటికి దూరంగా ఉండాలి, అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఎగ్ తినకుండా ఉంటే ఇంకా మంచిది. అది ముట్టుకోకుండా ఉంటే ఇంకా కొంచెం అదృష్టమైన యోగాలు వచ్చే అవకాశం ఉంది. అమ్మ, ఓవరాల్గా 2026లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.